దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు మరి ఈ లోకంలో జీవించిన కాలము, మరి ఆయన తన శిష్యులకు బోధించినటువంటి విషయములలో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే దేవుని రాజ్యము. హల్లెలూయా. దరిదాపు 100 సార్లు ఆ దేవుని రాజ్యం అనేటువంటి మాటను మరి సువార్తలలో మనము చూడగలుగుతున్నామంటే మరి క్రీస్తు ప్రభుల వారు ఎంతగా మరి దేవుని రాజ్యాన్ని గురించి మనం నేర్చుకోవాలో మరి ఆయన వివరించాడు. మరి ఆ దేవుని రాజ్యము అనగా దేవుని చిత్తానుసారముగా జీవించడమే, దేవుని అధికారమునకు లోబడి జీవించడమే, దేవుని ఆజ్ఞలను గైకొనడమే, దేవుని ఆత్మ కార్యములను జరిగించడమే, దేవుని ఆత్మ చేత నడిపించబడటమే. హల్లెలూయా. మరి ఆ యొక్క దేవుని రాజ్యము ఆదియందు మరి దేవుడు ఏదెను తోటలో ఆదాము అవ్వలను సృష్టించి తన రాజ్యమునకు ప్రతినిధులుగా తాను చేసిన సృష్టినంతటిలో వారిని మరి పరిపాలించడానికి రాజులుగా, టు హ్యావ్ డొమినియన్, తన సృష్టి అంతటిని ఏలడానికి, సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని పరిపాలించడానికి మానవుడు సృష్టించబడ్డాడు. అలాగే దేవుని చిత్తాన్ని ఈ భూలోకంలో జరిగించడానికే మానవుడిని దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. అలాగే మరి దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపినటువంటి ఆదాము ఆ అధికారాన్ని కోల్పోయాడు. పరిపాలించే అధికారాన్ని కోల్పోయి సాతానుకు బందీ అయిపోయాడు. మరి పాపములో పడిపోయాడు. అయితే దేవుడు ఆ పాపములో మానవుణ్ణి వదిలిపెట్టలేదు. కానీ తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడుగా, రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా పంపించి తిరిగి తన రాజ్యమును ఈ లోకంలో ఆయన పునరుద్ధరింపజేశాడు. అందుకే యేసయ్య మరి ఈ లోకంలో తన సువార్తను ప్రకటించ మొదలుపెట్టినప్పుడు మరి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనస్సు పొందండి అని మరి ప్రకటిస్తూ మరి ఆయన శిష్యులకు చెప్పినటువంటి మాట నిన్నటి దినాన్ని చూసాము. ప్రస్తుత కాలంలో దేవుని రాజ్యము ఎలాగూ ఈ లోకంలో నెరవేరుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో, ఇదిగో దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది అనగా, హల్లెలూయా, దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు నేను ఈ సృష్టి అంతటిని పరిపాలించడమే, ఈ సృష్టి అంతటిపైన అధికారం కలిగి ఉండడమే దేవుని రాజ్యము, దేవుని పరిపాలన. మరి అక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు సాతానుపై దేవుని అధికారాన్ని మరి ప్రత్యక్షపరిచి, ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యలో ఉన్నది, అందుకే దేవుని అధికారమునకు లోబడి సాతాను వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు, అపవిత్రాత్మలు వెళ్ళిపోతున్నాయి. అంతేకాదు మరి సమస్తము ఆయన మాటలకు లోబడుతూ ఉన్నాయని శిష్యులకు తెలియజేశాడు. అదే మాటలు లూకా సువార్త 17వ అధ్యాయం 20 నుంచి 21 వచనాల్లో కూడా మనం చూసాము. శిష్యులు మరి దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని ఆ పరిసయ్యులు శిష్యులు ఆయన అడిగినప్పుడు, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. హల్లెలూయా. ఇదిగో ఇక్కడ, అదిగో అక్కడ అని చెప్ప వీలు పడదు. ప్రియులారా, ఈరోజు దేవుని రాజ్యము మన మధ్యలో ఉన్నది. అయితే ఆ దేవుని రాజ్యమును నీవు నేను అనుభవించాలి అంటే నీవు నేను దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడాలి. హల్లెలూయా. ఆ దేవుని రాజ్యమునకు రాజు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు అయినటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో చేర్చుకున్న వారముగా ఉండాలి. యేసు క్రీస్తు ప్రభుల వారిని హృదయంలో నివసిస్తే నీవు దేవుని రాజ్యములో నివసిస్తున్నావని అర్థము. హల్లెలూయా. నా ప్రియులరా, మరి దేవుని రాజ్యం అనగా
మరి ఒక ప్రదేశము కాదు, ఒక రాజ్యము, ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. పిలాతుతో యేసయ్య అన్నటువంటి మాటలు, ఇదిగో ఆ రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. హల్లెలూయా. యేసయ్య పలికినటువంటి మాటలు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము నిత్య రాజ్యమని ఆయన పిలాతుతో చెబుతూ ఉన్నాడు. యోహాను సువార్తలో ఆ మాటలను మనము గమనించగలం. అయితే పిల్లరా, ఈరోజు పరిశుద్ధుడైనటువంటి పౌలు మనకు తెలియజేస్తున్నాడు, ఎంతమంది అయితే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని బిడ్డలనబడతారు, దేవుని పిల్లలనబడతారు. మరి ఇదిగో దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. హల్లెలూయా. మరి క్రీస్తు ప్రభుల వారు మనలో నివసిస్తే మనము దేవుని రాజ్యములో నివసిస్తున్నామని అర్థము. అప్పుడు క్రీస్తు ప్రభుల వారు మన హృదయంలో నివసించినప్పుడు దయ్యములు మనకు లోబడతాయి. హల్లెలూయా. ఈ ప్రకృతి మనకు లోబడుతూ ఉంది. ఈ యొక్క మరి వ్యాధులు మనకు లోబడతాయి. వ్యాధులకు మూల కారణమైనటువంటి మరి ఏదైనా సరే అది నీ మాట వింటుంది. కారణం ఏమిటి అంటే సృష్టికర్త అయినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు నీ హృదయంలో ఉన్నాడు కనుక, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక, మరి నీవు ఆయన మాటలకు విధేయత చూపితే నీవు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తావు. నీవు దేవుని రాజ్యంలో జీవిస్తే నీ మాటలకు మరి సాతానైన, అపవిత్రాత్మలైన, అనారోగ్యమైన, ఏదైనా ప్రకృతి అయినా, సృష్టిలో ఉన్న ప్రతిదీ నీ మాటకు లోబడుతూ ఉంది. హల్లెలూయా. అందుకే పౌలు అన్నాడు రోమా సంఘానికి రాస్తూ, దేవుని రాజ్యం అనగా ఏమిటో ఆయన వివరిస్తూ ఉన్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఆ యొక్క రోమా సంఘంలో ఉన్నటువంటి ప్రజలు ఒకరి ఎడల ఒకరు మరియు తీర్పు తీర్చుకుంటూ ఉన్నారు. దేవుని నామమందు వారు విశ్వాసం ఉంచటం లేదని, వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారని, మరి వారి క్రియలను బట్టి వారు తీర్పు తీరుస్తూ ఉంటే పౌలు అంటూ ఉన్నాడు, ఇదిగో నీ సహోదరుడు నీ భోజనము మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత పాడు చేయకుము. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. నీవు నేను దేవుని రాజ్యంలో నివసిస్తున్నాం, జీవిస్తున్నాం. అయితే ఈ లోక సంబంధమైనటువంటి భోజనము పానము విషయంలో మన సహోదరి సహోదరులను నీవు నేను తీర్పు తీర్చకూడదు అంటూ ఉన్నాడు. అంటూ ఆయన అంటాడు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము. హల్లెలూయా. దేవుని రాజ్యం అనగా ఏమిటి ప్రియులారా? దేవుని రాజ్యం అనగా దేవుని యొక్క పరిపాలనకు నీవు నేను మరి లోబడటం, దేవుని ఆజ్ఞలకు నీవు నేను లోబడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం. దేవుని రాజ్యం అనగా దేవుని నీతి. హల్లెలూయా. రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. ఏమిటి ఆ నీతి? క్రీస్తే మన నీతి. హల్లెలూయా. దేవుడు తన నీతిని క్రీస్తు ప్రభుల వారి యందు ప్రత్యక్షపరిచాడు. చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయం 21 నుండి మనం గమనిస్తే 20వ వచనం నుంచి, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపము అనగా ఎట్టిదో మనకు తెలియబడును. దేవుడు ధర్మశాస్త్రాన్ని మనకు ఎందుకు అనుగ్రహించాడంటే పాపం అనగా ఏమిటో మనకు తెలియాలి. తద్వారా ఆ పాపము నుంచి నువ్వు దూరంగా పారిపోవాలని దేవుడు మనకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. మరి అట్లుండగా ధర్మశాస్త్రమునకు విరోధముగా, ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఏమిటి అంటే యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. హల్లెలూయా. దేవుని నీతి ఏమి తెలియజేస్తుంది? ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుంది అంటే ఇదిగో
విశ్వాసమూలమున క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచే ప్రతి వాడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు? ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. పాపము వలన వచ్చు జీతం మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి నిత్య జీవము. హల్లెలూయా. మరి ఆ నిత్య జీవమైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నామమందు నీవు నేను విశ్వాసం ఉంచడం మూలాన నీవు నేను నీతిమంతులుగా తీర్చబడతాం. మరి ఎందుకు దేవుడు ఇలాగ చేశాడు అంటే దేవుడు ప్రేమామయుడు. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అనగా దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి ఇదిగో ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు నీవు నేను విశ్వాసం ఉంచడం మూలాన నీవు నేను నీతిమంతులుగా తీర్చబడతాం. తద్వారా దేవుని రాజ్యమునకు అధికారాన్ని కలిగి ఉంటాం. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, ఇదిగో దేవుడు ఒక్కడే కనుక ఆయన క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా మనకు బయలుపరిచి దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచు వారిని నీతిమంతులుగా తీర్పు తీర్చుటకు మరి తీర్చువాడయ్యున్నాడు. హల్లెలూయా. నీతిమంతుడైన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచడం వలన మనందరినీ నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అయితే మరి ఇంకా పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి మన పితరుల సంగతి ఏమిటి అని ఆలోచిస్తే దేవుడు ఒక్కడే గనుక రోమాపత్రిక 3వ అధ్యాయం 30వ వచనంలో దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసమూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అనగా సున్నతి లేని కాలంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడిను. దేవుని మాటల యందు విశ్వాసం ఉంచినటువంటి వారు దేవుని కృపచేత రక్షించబడ్డారు. మరి ఈ దినము తన ప్రియ కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చిన ఆ క్రీస్తు ప్రభుల వారి నామమందు నీవు నేను విశ్వాసం ఉంచడం మూలన నీవు నేను విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేయబడుతూ ఉన్నాం. హల్లెలూయా. తద్వారా నీవు నేను దేవునితో సమాధానము కలిగి మరి దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని ఇదిగో ఆ దేవుని రాజ్యములో జీవించడానికి అర్హత కలిగి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, నీవు నేను క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచడం మూలాన నీతిమంతులుగా చేయబడతాం. నీవు నేను క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచడం మూలాన దేవునితో సమాధానపరచబడతాం. ఆయనే మన సమాధానము. ఆ పరిశుద్ధుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనిస్తే, ఫర్ క్రైస్ట్ ఈజ్ అవర్ పీస్. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయనే మన సమాధానమై ఉండి ఇదిగో అన్యజనులకు దేవుని ఎరగని వారికి దేవుని ఎరిగిన వారికి మధ్యలో ఉన్నటువంటి మరి అడ్డుగోడల్ని తీసివేసి తన పరిశుద్ధ రక్తం చేత ఉభయులను ఏకం చేసి తన శిలువ త్యాగం చేత శిలువ రక్తం చేత ఆ గోడను పడగొట్టేసి ఆ మధ్య తెరను చించివేసి దేవుని కృపా సింహాసనాన్ని సమీపించడానికి తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు మనకు మార్గాన్ని బయలుపరిచాడు. హల్లెలూయా. కావున నీవు నేను క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచి దేవుని రాజ్యములో జీవిద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారివైన దేవ, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరమ తండ్రి, గడిచిన దినమెలా మీ చల్లరెక్కల నీడను భద్రపరిచి ఆ రాత్రికాల సమయమందు మరొకసారి మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం మీద ప్రార్థించడానికి సజీవ లెక్కలించిన తండ్రి మీకు వందనాలు నాయన. దినమెలా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ మాకు ఇచ్చిన దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు మేము విశ్వాసం ఉంచి మీ రాజ్యములో మేము పాలిభాగస్థులమై మీ నీతి, మీ సమాధానములు పొందుకొని మీ పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకం చేత నింపబడి మీ సృష్టి అంతటిపైన మరి అధికారాన్ని కలిగి మీ కొరకు మహిమ గల సాక్షులుగా ఈ లోకంలో జీవించే కృప దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.